హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు వేసి నిదానంగా సిమ్లో వేగనివ్వండి. ఇలా వేయించిన మసాలాను మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటా, అర అంగుళం అల్లం, 10-12 వెల్లుల్లిపాయలు, 10 కాజు పలుకులు. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్, అల్లం, వెల్లుల్లి వేయించి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్ వచ్చేలా వేయించాలి. ఇందులో 2 మీడియం సైజు టమాటాను వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి. చేసుకున్న ఈ మసాలాను చల్లార్చి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: 1 క్యాప్సికమ్ ఈ వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. హాఫ్ ఆనియన్ ఇది కూడా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బటర్, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కస్తూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యూబ్స్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 3-5 నిమిషాలు దోరగా వేగనివ్వండి. ఇలా వేయించిన వాటిలో హాఫ్ కప్ క్యాప్సికమ్ని వేసి మరో 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. మూత పెట్టి సిమ్లో మాత్రమే వేగనివ్వండి. ఇలా వేయించుకున్న వాటిలో ముందుగా మనం మిక్సీకి వేసుకున్న మసాలాను వేసి 5-7 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పన్నీరుని వేసి మసాలా మొత్తం పన్నీరు ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కస్తూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపి ఇందులో వేయండి. మంచి సువాసన వస్తుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టి 5-7 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా మూత తీసి
చూస్తే బటర్ ఇలా తేలుతూ కనపడుతుంది. చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఈ పన్నీర్ బటర్ మసాలా నాన్స్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.